Hello, good morning everyone. Now I would like to explain about the unions and enumerated data types. This is the last topic in Unit 4. Union. Like structures, union is a user-defined data type. That means union is also a user-defined data type like structure. The union is user-defined data type in C, which is used to store a collection of different kinds of data. That means we will use the unions to store the different kinds of data. That means different kinds of data means we can store integer type data, float and char type data. These all will be stored in union. అరేలో మనం ఏంటంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేయగలం. స్ట్రక్చర్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయగలం. స్ట్రక్చర్స్ ఏ విధంగా అయితే కనుక మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తామో ఇక్కడ యూనియన్స్లో కూడా వీ కెన్ స్టోర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా. యూనియన్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ద యూనియన్ ఇన్ సి. సిలో మనం యూనియన్ని డిక్లేర్ చేయడం కోసం యూనియన్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం. స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి స్ట్రక్ట్ అనే కీవర్డ్ని ఏ విధంగా యూజ్ చేసుకున్నామో ఇక్కడ యూనియన్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం. వేరియబుల్స్ ఇన్సైడ్ ద యూనియన్ ఆర్ కాల్డ్ మెంబర్స్ ఆఫ్ ద యూనియన్. అంటే యూనియన్లో ఉండే వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఏమంటామంటే మెంబర్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ దట్ యూనియన్. మెంబర్స్ లేదా ఎలిమెంట్స్ అని చెప్పి అంటాం. ఆల్ మెంబర్స్ ఆఫ్ యూనియన్ యూజ్ ఏ సింగిల్ షేర్డ్ మెమరీ లొకేషన్ విచ్ ఈస్ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ఇట్స్ లార్జెస్ట్ డేటా మెంబర్. అంటే ఇక్కడ మనకి మెమరీ లొకేషన్ నాకు దేన్ని యూజ్ చేసుకుంటుంది అంటే కనుక లార్జ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటాయి యూనియన్లో. ఆ మెంబర్లో ఏదైతే లార్జెస్ట్ డేటా మెంబర్ ఉందో ఆ స్పేస్ని యూనియన్కి ఎలకేట్ చేస్తుంది. దట్ ఈస్ యూనియన్ ఎలకేట్స్ వన్ కామన్ స్టోరేజ్ స్పేస్ ఫర్ ఆల్ ఇట్స్ మెంబర్స్. అంటే యూనియన్ కామన్ స్టోరేజ్ స్పేస్ని ఎలకేట్ చేస్తుంది అన్ని మెంబర్స్కి కలిపి. వీ కెన్ యాక్సెస్ ఓన్లీ వన్ మెంబర్ ఆఫ్ యూనియన్ ఎట్ ఏ టైమ్. అంటే ఓన్లీ వన్ మెంబర్ యూనియన్లో మనం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటాయి, దాంట్లో నుంచి వీ కెన్ యాక్సెస్ ఓన్లీ వన్ మెంబర్ ఎట్ ఏ టైమ్. వీ కాంట్ యాక్సెస్ ఆల్ మెంబర్ వాల్యూస్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ యూనియన్. సో వీ కెనాట్ యాక్సెస్ ఆల్ ద మెంబర్స్, ఓన్లీ వీ కెన్ యాక్సెస్ one member union at a time. We cannot access all the members at the same time. Defining a union. Union ni define cheyam. Union keyword is used to define a union. Union ni define cheyam kosam union ane keyword ni use cheskuntam. Union defines a new data type which is a collection of primary and derived data type. So union anedi it is a new data type. It is a collection of the primary and derived data types. Syntax for defining the union. Union ni define cheyadaniki syntax. Union tag name. That means name of the union. Union is a keyword which is used to define the union. Next, tag name. Tag name means name of the union. These are all are the members of the union and their data types, and it must be ended with a semicolon. After defining a union, it must be ended with a semicolon. ఇక్కడ మనకి మెంబర్స్ అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో నేను ఇక్కడ బుక్ ని క్రియేట్ చేస్తున్నాను. బుక్ అనే యూనియన్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. బుక్ అనేది ట్యాగ్ నేమ్, దట్ మీన్స్ నేమ్ ఆఫ్ ద union which I have created. Here I have used 3 members. First one is the title, next member 2 is the pages, member 3 is the price. So the data type is char, int, float. That means char occupies 1 byte in memory, int occupies 2 bytes, float occupies 4 bytes. So here the largest memory space occupies is the float type. That means 4 bytes. So the union will allocate the
the memory will be allocate the 4 bytes. అంటే ఏదైతే లార్జెస్ట్ టైప్ ఉందో దాని యొక్క మెమరీని యూనియన్ కి అలొకేట్ చేస్తుంది. అంటే 4 bytes బుక్ అనే యూనియన్ కి అలొకేట్ చేస్తుంది. సో ద మెంబర్స్ విల్ షేర్ దట్ మెమరీ. అంటే టైటిల్, పేజెస్, ప్రైస్ ఇవన్నీ కూడా ఆ మెమరీని షేర్ చేసుకుంటాయి. అదే స్ట్రక్చర్ లో అయితే కనుక నాకు టైటిల్ అనే దానికి 1 byte, పేజెస్ అనే దానికి 2 bytes. ఎందుకంటే దాని టైప్ ఇంటిజర్ కాబట్టి ఇట్ విల్ ఆక్యుపై ద 2 bytes. ప్రైస్ అనేది ఫ్లోట్ కాబట్టి ఇట్ విల్ ఆక్యుపై ద 4 bytes. దట్ మీన్స్ ఈచ్ మెంబర్ ఆక్యుపై ద సపరేట్ మెమరీ లొకేషన్స్. అంటే ఇక్కడేమో 1 byte, ఇక్కడ 2 bytes. That means total 3 bytes. Here 4 bytes. 4 byte means 3 plus 4, 7 bytes. అంటే స్ట్రక్చర్ అనేది టోటల్ గా ఎంత ఆక్యుపై చేస్తుందంటే మెమరీని 7 bytes ని ఆక్యుపై చేస్తుంది. బట్ యూనియన్ ఆక్యుపైస్ ద ఓన్లీ 4 byte. దట్ మీన్స్ విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ మెమరీ టైప్. ఫ్లోట్ ఈస్ ద largest. So it will occupy the it will allocate the 4 bytes for the union, but for the structure it allocates each memory, the total of the each member. So that means total 7 bytes will be allocated for the structure. This is the difference between the union and structure. So here I have created the union book. That means I have defined the union book. It has the 3 members: title, pages and price. Declaring the union variables. Union variables ni ee vidhanga manam declare chestam. After defining a union, we can declare the variables. Declaration of the variables includes, అంటే మనం డిఫైన్ చేసిన తర్వాత వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాం. సో వేరియబుల్స్ ని మనం డిక్లేర్ చేయాలి అంటే కనుక ఈ విధంగా డిక్లేర్ చేస్తాం. అంటే లైక్ స్ట్రక్చర్, హియర్ వి విల్ యూస్ union. To create the union, we will use the keyword union. Tag name variable list. Tag name means name of the union. This is the syntax for the declaring the union variables. Example: union book. Previously I have defined the union book. So 3 members are there. These are 3 members: title, pages and price. Now I am declaring the union variables. So union keyword ni use cheskunnanu. Next tag name. Tag name means name of the union. Name of the union enti ikkada book e kada. So here I have used the book. The 3 variables are b1, b2, b3. That means book 1, book 2, book 3. So that means I am storing the details of the 3 books anamata. అంటే book 1 title, book 1 pages, book 1 price, book 2 title, book 2 pages, book 3 book 2 price, book 3 title, pages and price. Like this I can store the values. This is the declaring the union variables. The members of union themselves are not variables. They do not occupy any memory until they are associated with the union variables. Members నాకు ఇక్కడ variables కాదు. Members అనేవి ఇక్కడ మనం union లో these are not variables of the union. b1, b2, b3 are the variables of the union. Memory అనేది నాకు ఎప్పుడు allocate అవుతుంది అంటే కనుక when వేరియబుల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద మెంబర్స్. ఎప్పుడైతే కనుక మనం వేరియబుల్స్ ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటున్నామో అప్పుడు మాత్రమే నాకు ఏమవుతుంది అంటే కనుక మెమరీ అలొకేట్ అవుతుంది. కంపైలర్ రిజర్వ్స్ మెమరీ స్పేస్ ఫర్ ద యూనియన్ వేరియబుల్. అప్పుడు మాత్రమే అంటే యూనియన్ వేరియబుల్స్ నాకు మెంబర్స్ తో అసోసియేట్ అయ్యేంత వరకు నాకు మెమరీ స్పేస్ అనేది అలొకేట్ అవ్వదు. యాక్సెసింగ్ మెంబర్స్ ఆఫ్ ద యూనియన్. మెంబర్స్ ని ఈ విధంగా యాక్సెస్ చేసుకుంటాం యూనియన్ లో. వీ కెన్ యాక్సెస్ ద మెంబర్స్ ఆఫ్ యూనియన్ వేరియబుల్ యూజింగ్ డాట్ ఆపరేటర్. సో డాట్ ఆపరేటర్ ని యూజ్ చేసుకుని మనం యాక్సెస్ చేసుకుంటాము వేరియబుల్లో యూనియన్ లో ఉండే మెంబర్స్ ని. సింటాక్స్ ఏంటంటే యూనియన్ var డాట్ member name. Union, that means union variable name dot member name.
సో నాకు ఇక్కడ వేరియబుల్స్ నాకు ఏ విధంగా పేజెస్ని నేను ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటున్నానంటే ఇక్కడ పేజెస్ అనే మెంబర్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటున్నానంటే b1 అనేది ఏంటి అంటే ఇక్కడ నాకు బుక్ 1 దట్ మీన్స్ యూనియన్ దిస్ ఈస్ ద యూనియన్ వేరియబుల్. చూడండి ఇక్కడ నాకు ఎన్ని వేరియబుల్స్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను 3 వేరియబుల్స్ కదా b1 b2 b3. సో హియర్ ఐ ఆమ్ యూజింగ్ ద యూనియన్ వేరియబుల్ నేమ్ డాట్ పేజెస్ ఈస్ ద మెంబర్ ఆఫ్ ద యూనియన్ అంతే కదా. ఇక్కడ పేజెస్ అనేది ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ ఏ మెంబర్ ఆఫ్ ద యూనియన్. సో నేను యాక్సెస్ చేసుకోవాలి అంటే కనుక మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే యూనియన్ వేరియబుల్ నేమ్ డాట్ మెంబర్ నేమ్. అదే నేను ప్రైస్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే కనుక b1 డాట్ అంటే బుక్ 1 యొక్క ప్రైస్ అనమాట. వీ కెన్ యాక్సెస్ ఓన్లీ 1 మెంబర్ whose value is currently stored. సో నేను ఓన్లీ 1 మెంబర్ని మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. యూనియన్లో అంతే కదా మనం వీ కెన్ యాక్సెస్ ఓన్లీ 1 మెంబర్ ఎట్ ఏ టైమ్. దేని వాల్యూని అయితే కనుక మనం స్టోర్ చేసుకున్నామో దాన్ని మాత్రమే నేను యాక్సెస్ చేసుకోగలుగుతాను. ప్రోగ్రామ్ యూనియన్ ఎంప్లాయీ దట్ మీన్స్ I have created the union with the name employee. Here there are 2 members. One is ID, another one is the name. That means I am storing the employee ID, employee name. This is defining the union, declaring the union. So to declare the union, I have used union keyword. Next, this is the name of the union employee. నెక్స్ట్ E1 ఈజ్ ద వేరియబుల్. E1 అనేది నాకు ఇక్కడ వేరియబుల్ని నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. సో దట్ మీన్స్ హియర్ ఐ ఆమ్ స్టోరింగ్ ద ఓన్లీ 1 ఎంప్లాయీ డీటెయిల్స్. ఇంటిజర్ మెయిన్ E1 డాట్ ఐడి. E1 ఈజ్ ద వేరియబుల్ నేమ్ డాట్ ఐడి. ఐడి ఈజ్ ద మెంబర్ ఈక్వల్ టు 101. అంటే 101 అనే వాల్యూని దేనికి అసైన్ చేస్తున్నాను అంటే కనుక ఐడిలో. సో ఐడిలో నాకు ఎంత స్టోర్ అయ్యి ఉంది అంటే ఎంప్లాయీ ఐడిలో 101. ఎస్టిఆర్ సిపివై స్ట్రింగ్ కాపీ. E1 డాట్ నేమ్ అంటే E1 అనే వేరియబుల్ డాట్ మెంబర్ ఏంటి అంటే ఇక్కడ నేమ్ అనే మెంబర్. సో దట్ మీన్స్ ఇన్ ద నేమ్ ఐఎమ్ స్టోరింగ్ ద శ్రీజయ్ అనే దాన్ని నేను ఏం చేస్తున్నానంటే స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ విత్ దీస్ 2 స్టేట్మెంట్స్ ఐఎమ్ డిస్ప్లేయింగ్ ద వాల్యూస్ విచ్ ఆర్ ఇన్ ఐడి అండ్ నేమ్. ఐడిలోను నేమ్లోను ఏదైతే ఉందో ఏ డేటా అయితే ఉందో దాన్ని డిస్ప్లే చేసుకున్నాం బై యూసింగ్ ద printf స్టేట్మెంట్. సో printf ఎంప్లాయీ 1 ఐడి ఈజ్ E1 డాట్ ఐడి. E1 డాట్ ఐడి. ఐడి అంటే ఏంటి? ఏ టైప్? నాకు అక్కడ ఇంటిజర్ టైప్ కదా. దట్ మీన్స్ హియర్ ఐ హావ్ యూస్డ్ %d. సో E1 డాట్ ఐడి మీన్స్ E1 డాట్ ఐడిలో నాకు ఎంత ఉంది 101. సో ఇట్ విల్ డిస్ప్లే ద 101. నెక్స్ట్ ఎంప్లాయీ 1 నేమ్ E1 డాట్ నేమ్. E1 డాట్ నేమ్ అంటే కనుక నాకు దాంట్లో నేను ఏం స్టోర్ చేశాను శ్రీజయ్ని నేను స్టోర్ చేశాను. సో శ్రీజయ్ని స్టోర్ చేశాను కాబట్టి నాకు శ్రీజయ్ని నాకు అక్కడ డిస్ప్లే చేస్తుంది. Array of unions. A union contains either of its members, not all of its members. A variable of type union represents a single record in the memory. So యూనియన్లో నాకు ఏంటంటే ఒక వేరియబుల్ ఒక రికార్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇఫ్ వీ వాంట్ మోర్ దాన్ 1 రికార్డ్ ఆఫ్ యూనియన్ టైప్ వీ హ్యావ్ టు క్రియేట్ అన్ అరే ఆఫ్ యూనియన్. సో మనకి ఒకటి కన్నా ఎక్కువ రికార్డ్ కావాలి అంటే కనుక మనం ఇక్కడ ఏం యూజ్ చేసుకుంటాం అంటే అరేని యూజ్ చేసుకుంటాం. దట్ మీన్స్ ఇక్కడ నాకు ఏంటంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 50 బుక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను స్టోర్ చేయాలనుకోండి. ఎన్ని వేరియబుల్స్ నేను అక్కడ క్రియేట్ చేయాలి? 50 వేరియబుల్స్ని b1 b2 b3 b4 b5 అప్ టు b50 వరకు నేను క్రియేట్ చేయాలి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్రియేట్ దట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. 50 వేరియబుల్స్ నేను అక్కడ క్రియేట్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. అందుకని చెప్పి అలాంటి ప్లేసెస్లో మనం దేన్ని యూజ్ చేసుకుంటాం అంటే వీ విల్ యూజ్ ద అరే ఆఫ్ యూనియన్స్. సో అరే ఆఫ్ యూనియన్స్ని మనం ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఈస్ ద సింటాక్స్. యూనియన్ నేమ్, డేటా టైప్,
variable 1, that means member 1, member 2 up to member n and their data type. This is the defining the union. నెక్స్ట్ డిక్లరేషన్. డిక్లరేషన్లో మనం దేన్ని యూజ్ చేసుకుంటామంటే ఎరేని యూజ్ చేసుకుంటాం. యూనియన్ నేమ్. నార్మల్గా అయితే కనుక ఇక్కడ మనం వేరియబుల్స్ లిస్ట్ వేరియబుల్ 1 వేరియబుల్ 2 అప్ టు సో ఆన్ యూజ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి అంటే కనుక నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ నాకు ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటిని డిక్లేర్ చేసుకోవటం కష్టం. కాబట్టి నేను ఇక్కడ దేన్ని యూజ్ చేసుకున్నా అంటే ఐ హావ్ యూజ్డ్ ద ఎరే ఆఫ్ యూనియన్. సో యూనియన్ వేరియబుల్ నేమ్, దాని యొక్క సైజ్, ఎన్ని రికార్డ్స్ మన మెమరీలో కావాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 50 స్టూడెంట్స్ యొక్క రికార్డ్స్ నేను స్టోర్ చేయాలనుకున్నాను అంటే 50 వేరియబుల్స్. సో అందుకని నేను ఇక్కడ సైజు నాకు ఏమవుతుంది అంటే కనుక నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కావాలనుకుంటున్నానో సైజు అంతా నేను ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. ఎగ్జాంపుల్ యూనియన్ ఎంప్లాయీ అనే యూనియన్ నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. మెంబర్స్ ఏంటంటే ఐడి, నేము, ఏజ్, శాలరీ. ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నాయి. అంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ శాలరీ. దిస్ ఈస్ డిఫైనింగ్ ద యూనియన్. నెక్స్ట్ యూనియన్ డిక్లేరింగ్ ద యూనియన్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు ఎంప్లాయీ అనేది నాకు ఇక్కడ ఏంటంటే యూనియన్ నేమ్, ఈఎంపీ ఆఫ్ 3. ఈఎంపీ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ అంటే కనుక ఎరేని యూజ్ చేసుకున్నా. సో 3 అంటే నేను ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ నేను ఇక్కడ స్టోర్ చేస్తున్నాను అంటే 3 ఎంప్లాయీస్. సో దట్ మీన్స్ ఎంప్లాయీ ఆఫ్ 0, ఎంప్లాయీ ఆఫ్ 1, ఎంప్లాయీ ఆఫ్ 2. సో టోటల్ 3 వేరియబుల్స్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో అందుకని చెప్పి నేను ఇక్కడ దేన్ని యూజ్ చేసుకున్నాను అంటే ఎరేని యూజ్ చేసుకున్నాను. ఈఎంపీ ఆఫ్ 3. Accessing the members of the union array. So యూనియన్ మెంబర్స్ నేను యాక్సెస్ చేసుకోవాలి అంటే కనుక ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటామంటే యూనియన్ వేరియబుల్ డాట్ మెంబర్ నేమ్ అంటే యూనియన్ అరేని యూజ్ చేసుకుని దాని యొక్క మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే నార్మల్గా అయితే కనుక వేరియబుల్ నేమ్ డాట్ ఏజ్ అంటాం, మెంబర్ నేమ్ అంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు యూనియన్ అరేని క్రియేట్ చేసుకున్నాను, నాట్ ఏ సింగిల్ వేరియబుల్. ఇక్కడ అరేని యూజ్ చేసుకున్నాను కాబట్టి నేను యాక్సెస్ చేసుకోవడం కోసం దేన్ని యూజ్ చేసుకున్నాను అంటే ఇక్కడ ఇండెక్స్ నెంబర్ని యూజ్ చేసుకున్నాను. దట్ మీన్స్ సబ్స్క్రిప్ట్ ఎంప్లాయీ 1 emp1 డాట్ ఏజ్. దట్ మీన్స్ ఎన్నో ఎంప్లాయీ యొక్క ఏజ్ నేను ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాను అంటే కనుక ఎంప్లాయీ 0 ఈజ్ ద ఫస్ట్ ఎంప్లాయీ, ఎంప్లాయీ 1 ఈజ్ ద సెకండ్ ఎంప్లాయీ. సో సెకండ్ ఎంప్లాయీ యొక్క ఏజ్ని నేను ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాను. దిస్ ఈస్ ద యాక్సెసింగ్ ద మెంబర్ ఆఫ్ ద యూనియన్ అరే. ప్రోగ్రామ్ void main int I. Here I have declared the variable I. The data type is int. Defining the union. So union define చేసుకుంటున్నాను. ఇక్కడ నేను యూనియన్ నేమ్ ఏంటంటే స్టూడెంట్. సో మెంబర్స్ ఆ యూనియన్ యొక్క మెంబర్స్ ఏంటంటే రోల్ నెంబర్, నేమ్, మార్క్స్. సో రోల్ నెంబర్ డేటా టైప్ ఈస్ ఇంటిజర్, నేమ్ data type is char, marks data type is int. So here I have defined the union. The name of the union is student. Next I have declared the union student s of 3. That means here 3 variables s0, s1, s2. For I equal to 0, now I am storing the values and accessing the values from the union. So for I equal to 0, I less than 3. So నేను ఇక్కడ 3 స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. అలాగే అట్ ద సేమ్ టైం నేను ఏం చేస్తున్నానంటే ఐ am using the for loop. సో నేను ఇక్కడ ఫర్ లూప్ని యూజ్ చేసుకుని 3 స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేస్తున్నాను. సో I ఈక్వల్ టు 0 ఫస్ట్ టైం లూప్లోకి ఎంటర్ అయినప్పుడు 0 లెస్ దాన్ 3 ఆ కండిషన్ ఏమైంది, ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దట్ మీన్స్ ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. అక్కడ మనకి ఏం డిస్ప్లే చేస్తుందంటే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ నేమ్ని ఎంటర్ చేయమంటుంది. సో బై యూజింగ్ ద గెట్ ఎస్
it will take the name of the student. So s of I లో నాకు ఎంత వాల్యూ స్టోర్ అయ్యి ఉంది లూప్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు 0. సో s0 డాట్ నేమ్ అంటే ఫస్ట్ స్టూడెంట్ యొక్క నేమ్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ ద స్టూడెంట్ రోల్ నెంబర్. సో రోల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి డిస్ప్లే చేస్తుంది. స్కాన్ఎఫ్ %d అంటే ఇంటిజర్ వాల్యూని ఎంటర్ చేస్తున్నా. దేంట్లోకి ఎంటర్ చేస్తున్నాను అంటే కనుక ఎస్ ఆఫ్ ఐ దట్ మీన్స్ ఐ మీన్స్ 0 s0 డాట్ రోల్ నెంబర్ అంటే రోల్ నెంబర్ని ఇక్కడ తీసుకుంటుంది. సో ఏ స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ని ఫస్ట్ స్టూడెంట్ s0 మీన్స్ ఫస్ట్ స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ని ఇక్కడ తీసుకుంటుంది. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ మార్క్స్ ఇట్ విల్ డిస్ప్లే ద స్టూడెంట్ మార్క్స్ని ఎంటర్ చేయమంటుంది. సో స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ అంటే నేను ఇన్పుట్ చేస్తున్నాను దేంట్లోకి వాల్యూని ఇన్పుట్ చేస్తున్నాను తీసుకుంటుంది అనమాట స్టూడెంట్ మార్క్స్ని. సో ఎస్ ఆఫ్ ఐ దట్ మీన్స్ ఎస్ ఆఫ్ 0 డాట్ మార్క్స్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను అనమాట. అంటే స్టూడెంట్ 1 యొక్క మార్క్స్ని ఎంటర్ చేశాను. అయిపోయిన తర్వాత నాకు కంట్రోల్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది మళ్ళీ ఇంక్రిమెంటేషన్ దగ్గరికి. ఐ వాల్యూ నాకు ఎంత అయిందంటే 1. ఇంతకు ముందు 0 ఉంది కాబట్టి ఐ ప్లస్ ప్లస్ మీన్స్ ద వాల్యూ ఐ వాల్యూ ఈజ్ 1. సో ఇక్కడ కండిషన్ దగ్గరికి వస్తుంది మళ్ళీ 1 లెస్ దాన్ 3 కండిషన్ ఏమైంది ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తుందంటే s1 డాట్ నేమ్ అంటే స్టూడెంట్ 1 నేమ్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ s1 డాట్ నేమ్ మీన్స్ సెకండ్ స్టూడెంట్ యొక్క నేమ్ని అలాగే రోల్ నెంబర్ని మార్క్స్ని మళ్ళీ నెక్స్ట్ ఇంక్రిమెంటేషన్ ఎంత అవుతుందంటే 2 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ కాబట్టి నాకు ఇక్కడికి వస్తుంది మళ్ళీ. సో s2 డాట్ నేమ్ అంటే థర్డ్ స్టూడెంట్ యొక్క నేమ్ని రోల్ నెంబర్ని మార్క్స్ని తీసుకుంటుంది. ఇంక్రిమెంటేషన్ 3 లెస్ దాన్ 3 కండిషన్ ఏమైపోయింది ఫాల్స్ అయింది కాబట్టి కంట్రోల్ బయటకు వచ్చేస్తున్నాను ఫర్ లూప్లో నుంచి. అంటే ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఫర్ లూప్లో నుంచి ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. డిఫరెన్స్ బిట్వీన్ ద స్ట్రక్చర్ అండ్ యూనియన్. స్ట్రక్చర్కి యూనియన్కి నాకు ఇక్కడ డిఫరెన్సెస్. సో మనం స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి మనం ఏ కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం అంటే స్ట్రక్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం. అలాగే యూనియన్ని క్రియేట్ చేయడం కోసం నాకు డిఫైన్ చేసుకోవడం కోసం యూనియన్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం. ద కీవర్డ్ స్ట్రక్ట్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ద స్ట్రక్చర్. ద కీవర్డ్ యూనియన్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ఏ యూనియన్. అంటే యూనియన్ డిఫైన్ చేసుకోవాలి అంటే యూనియన్ అనే కీవర్డ్ని, స్ట్రక్చర్ డిఫైన్ చేసుకోవాలంటే స్ట్రక్ట్ అనే కీవర్డ్ని నేను అక్కడ యూజ్ చేసుకుంటాను. వెన్ ఏ వేరియబుల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ స్ట్రక్చర్ the compiler allocates the memory for each member. The size of structure is equal to the sum of size of its members. సో మనకి ఇక్కడ ఏంటంటే నాకు మెమరీ ఎంత ఎలకేట్ అవుతుంది అంటే కనుక నాకు స్ట్రక్చర్లో మెంబర్స్ ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క టోటల్ సైజ్ మెమరీ నాకు ఇక్కడ స్ట్రక్చర్కి ఎలకేట్ అవుతుంది. వెన్ ఏ వేరియబుల్ అసోసియేటెడ్ విత్ ఇన్ ఏ యూనియన్ ద కంపైలర్ ఎలకేట్ ద మెమరీ బై కన్సిడరింగ్ ద సైజ్ ఆఫ్ ద లార్జెస్ట్ మెమరీ. సో సైజ్ ఆఫ్ ద యూనియన్ ఈజ్ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ద లార్జెస్ట్ మెంబర్. సో నాకు యూనియన్కి ఎంత మెమరీని అలొకేట్ చేస్తుంది అంటే కనుక దాంట్లో లార్జెస్ట్ మెంబర్ సైజ్ ఆఫ్ ద లార్జెస్ట్ మెమరీ ఏదైతే ఉందో ఇంతకు ముందర ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసాం ఇంటూ క్యారు ఫ్లోట్ ఉంది. సో 4 bytes ని ఆక్యుపై చేస్తుంది. సో అక్కడ లార్జెస్ట్ మెంబర్ ఏది అంటే కనుక నాకు ఫ్లోట్ అక్కడ ఫ్లోట్ డేటా టైప్ మెంబర్ ఏదైతే ఉందో అదవుతుంది. సో నాకు ఎన్ని బైట్స్ని ఆక్యుపై చేస్తుంది అక్కడ 4 bytes. కానీ అదే దీంట్లోకి వచ్చేప్పుడు స్ట్రక్చర్లోకి వచ్చేప్పుడు నాకు టోటల్ మెంబర్స్ యొక్క సైజ్ని ఆక్యుపై చేస్తుంది. మెమరీ ఈచ్ మెంబర్ విత్ ఇన్ ఏ స్ట్రక్చర్ ఈజ్ అసైన్డ్ యూనిక్ స్టోరేజ్ ఏరియా ఆఫ్ లొకేషన్. సో ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క లొకేషన్ని అలొకేట్ చేస్తుంది. అదే కనుక యూనియన్ అయితే కనుక నాకు మెమరీ అలొకేటెడ్ ఈజ్ షేర్డ్ బై ద ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ ద యూనియన్. సో నాకు మెమరీని మెంబర్స్ ఏవైతే ఉన్నాయో యూనియన్లో ఉండే మెంబర్స్ షేర్ చేసుకుంటాయి అనమాట. అదే నాకు స్ట్రక్చర్లో అయితే కనుక ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క యూనిక్ స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది. ఆల్టరింగ్ ద వాల్యూ ఆఫ్ ఎ మెంబర్ విల్ నాట్ ఎఫెక్ట్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద స్ట్రక్చర్. సో నేను ఒక మెంబర్ యొక్క వాల్యూని ఏదన్నా చేంజ్ చేశాను అంటే కనుక ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ ద స్ట్రక్చర్. బట్ ఆల్టరింగ్ ద వాల్యూ ఆఫ్ ఎనీ మెంబర్స్ విల్ ఆల్టర్ ద అదర్ మెంబర్ వాల్యూస్. సో అదే యూనియన్లో అయితే కనుక నేను ఒక మెంబర్ యొక్క వాల్యూని ఏదన్నా చేంజెస్ చేశాను అంటే కనుక ఇట్ విల్ ఎఫెక్ట్ ద అదర్ మెంబర్స్ ఆల్సో. Accessing the members. Individual members can be accessed at a
time. Only a member can be accessed at a time. Union లో మనం ఓన్లీ వన్ మెంబర్ని మాత్రమే at a time యాక్సెస్ చేసుకోగలుగుతాం. Several members of a structure can initialized at once. అంటే మనకి ఎట్ ఏ టైము సెవరల్ మెంబర్స్ మనకి ఎన్ని మెంబర్స్ కావాలి అంటే కనుక అన్ని మెంబర్స్ నేను అక్కడ ఇనిషియలైజ్ చేసుకోవచ్చు స్ట్రక్చర్లో. కానీ బట్ యూనియన్లో ఓన్లీ ద ఫస్ట్ మెంబర్ క్యాన్ బి ఇనిషియలైజ్డ్. డిక్లరేషన్. సో స్ట్రక్చర్ని నేను ఇక్కడ డిక్లేర్ చేసేప్పుడు ఏ కీవర్డ్ని యూజ్ చేసుకుంటాను, స్ట్రక్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాను. స్ట్రక్చర్ నేమ్, దీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ దే టైప్. వేరియబుల్స్, ఎన్ని వేరియబుల్స్ కావాలంటే అన్ని వేరియబుల్స్ నేను ఇక్కడ యూజ్ చేసుకుంటా. అదే యూనియన్ని నేను ఇక్కడ డిక్లేర్ చేయాలి అంటే యూనియన్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాను. యూనియన్ నేమ్, టైప్ అంటే దీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద యూనియన్ అండ్ దేర్ టైప్. ఎన్ని వేరియబుల్స్ కావాలి అంటే కనుక అన్ని వేరియబుల్స్ను నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్ట్రక్చర్ అండ్ యూనియన్ ఈజ్ ద, ఇక్కడ నాకు స్ట్రక్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాను. యూనియన్ని నేను ఇక్కడ డిఫైన్ చేసినప్పుడు యూనియన్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాను. అలాగే నాకు మెమరీ అలొకేషన్లో నాకు టోటల్ మెంబర్స్ ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క టోటల్ సైజు నాకు స్ట్రక్చర్కి అలొకేట్ చేస్తుంది. అదే యూనియన్ నాకు ఎంత మెమరీని అలొకేట్ చేస్తుంది అంటే కనుక లార్జెస్ట్ మెమరీ సైజ్ ఏదైతే ఉందో దాని సైజ్ని యూనియన్కి అలొకేట్ చేస్తుంది అన్నమాట. దీస్ ఆర్ డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్ట్రక్చర్ అండ్ యూనియన్. Next and last topic is the enumerated data types. An enum is a keyword. It is an user defined data type. So enumerated data enum అనేది కూడా నాకు ఏంటి అంటే it is also a user defined data type. All properties of integer are applied on enumeration data type. So size of enumerated data type is 2 bytes. So నాకు integer కి ఏ ప్రాపర్టీస్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఎన్యూమరేటెడ్ డేటా టైప్కి నాకు అప్లై అవుతాయి. సో నాకు ఎన్యూమరేటెడ్ డేటా టైప్ కూడా నాకు ఎన్ని బైట్స్ని ఆక్యుపై చేస్తుందంటే ఇట్ విల్ ఆక్యుపై 2 bytes. ఇట్ వర్క్స్ లైక్ ఎ ఇంటిజర్. సో నాకు ఈనం కూడా నాకు దేనికి మళ్ళీ వర్క్ చేస్తుంది అంటే కనుక నాకు ఇంటిజర్కి మళ్ళీ వర్క్ చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ఆఫ్ ఇంటిజర్. Using enum, we can create sequence of integer constant values. enum ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఇంటిజర్ కాన్స్టెంట్ వాల్యూని సీక్వెన్స్లో క్రియేట్ చేయడానికి మనం enum ని యూజ్ చేసుకుంటాం. కంపైలర్ విల్ ఆటోమేటికల్లీ అసైన్ ఇంటిజర్ డిజిట్స్ స్టార్టింగ్ విత్ 0 టు ఆల్ ద వాల్యూస్ ఇన్ ద లిస్ట్. అంటే నాకు కంపైలర్ ఏం చేస్తుంది అంటే కనుక ఇంటిజర్ డిజిట్స్ని అసైన్ చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి అసైన్ చేస్తుంది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద 0 నుంచి నాకు ఎంత లిస్ట్ ఉందో అన్ని వాల్యూస్ని ఆటోమేటిక్గా నాకు అక్కడ అసైన్ చేస్తుంది. వీ కెన్ ఆల్సో అసైన్ వాల్యూస్ ఎక్స్ప్లిసిట్లీ టు ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్కి మనం ఎక్స్ప్లిసిట్గా కూడా, అంటే మామూలుగా అయితే కనుక ఇంప్లిసిట్గా అయితే కనుక 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్కి నాకు వాల్యూని అసైన్ చేసుకుంటా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 5 ఎలిమెంట్స్ ఉంటాయి. 0 1 2 3 4 టోటల్ 5 వాల్యూస్ని నాకు 5 ఇంటిజర్ వాల్యూస్ని నాకు అసైన్ చేస్తుంది. అలా కాకుండా మనం కావాలి అంటే కనుక మనకు కావాల్సిన వాల్యూస్ని కూడా ఎక్స్ప్లిసిట్గా మనం అసైన్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్కి. దిస్ ఈస్ ద ఎన్యూమరేటెడ్ డేటా టైప్. సింటాక్స్. సో ఎన్యూమరేటెడ్ డేటా టైప్ మనం క్రియేట్ చేయాలి అంటే enum అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాము. ట్యాగ్ నేమ్ మీన్స్ దిస్ ఈస్ ద వేరియబుల్ నేమ్, వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3. enum ఈజ్ ఏ కీవర్డ్. ఇట్ ఈస్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. enum అనేది ఏంటి అంటే కనుక కీవర్డ్ అనమాట. సో దిస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ట్యాగ్ నేమ్ ఈజ్ ఏ వేరియబుల్ నేమ్. ట్యాగ్ నేమ్ అనేది ఏంటి అంటే వేరియబుల్ యొక్క నేమ్. వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 ఆర్ క్రియేట్ ఏ సెట్ ఆఫ్ enum వాల్యూస్. సో వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 అనేవి ఏంటి అంటే కనుక enum వాల్యూస్ మనం క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్. సో హియర్ enum అనే కీవర్డ్ని యూజ్ చేసుకున్నాను. వీక్ అనేది ఏంటి అంటే కనుక మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్న వేరియబుల్ నేమ్. సో సన్
Sun means Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. సో నాకు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కనుక నాకు టోటల్ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా నాకు ఏం చేస్తుంది అంటే కనుక నాకు ఇక్కడ సండేకి 0. నేను ఇందాక ప్రీవియస్గా మనం చూసాం ఇక్కడ నాకు ఏం వాల్యూస్ అసైన్ చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఇంటిజర్ డిజిట్స్ని అసైన్ చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే కనుక స్టార్టింగ్ ఫ్రమ్ ద 0. సో నాకు ఇక్కడ ఆటోమేటిక్గా ఏవైతే ఉన్నాయో ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్కి నాకు ఏం చేస్తుంది అంటే కనుక 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూస్గా ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో వాటికి వాల్యూస్ని కంటిన్యూస్ సీక్వెన్స్ ఆర్డర్లో అసైన్ చేసుకుంటా వెళ్తుంది. దట్ మీన్స్ సండేకి 0, మండేకి 1, ట్యూస్డేకి 2, వెన్స్డేకి 3, థర్స్డేకి 4, ఫ్రైడేకి 5, సాటర్డేకి 5 నాకు ఆటోమేటిక్గా అసైన్ చేస్తుంది అనమాట. సో ఈనం వీక్ టుడే. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాను. టుడే అనే వేరియబుల్ని దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ ద వీక్. సో ఇక్కడ నాకు ఏ వాల్యూ కావాలి అంటే ఆ వాల్యూని నేను ఇక్కడ టుడేకి అసైన్ చేసుకోవచ్చు అనమాట. యూజర్ డిఫైన్ డేటా టైప్ కాల్డ్ వీక్ హ్యావ్ 7 వాల్యూస్. సో వీక్లో నాకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే 7 వాల్యూస్ విచ్ ఈస్ ఇన్సైడ్ ద బ్రేసెస్. సో 7 వాల్యూస్ నాకు బ్రేసెస్ లోపల ఉన్నాయి. టుడే ఈజ్ ద వేరియబుల్ ఆఫ్ టైప్ వీక్. టుడే అనేది నాకు ఏమవుతుంది అంటే కనుక ఇట్ ఈస్ ఏ వేరియబుల్ ఆఫ్ టైప్ వీక్. డేటా టైప్ విచ్ కెన్ బి ఇనిషియలైజ్డ్ ఎనీ డేటా ఆర్ వాల్యూ అమాంగ్ 7. సో నాకు ఇక్కడ టుడే అనే దాంట్లోకి నాకు ఏదో ఒక వాల్యూతో స్టార్టింగ్ ఫ్రమ్ ద 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని నాకు 6 వరకు అంటే టోటల్ 7 వాల్యూస్ అంటే కనుక 0, 1, 2, 3, 4, 5, 6 కదా సాటర్డే 6 లాస్ట్ వాల్యూ నాకు 6 అయింది. సో వీటిలో ఏదో ఒక దాంతో నేను ఇనిషియలైజ్ చేసుకోవచ్చు టుడేని. ఇది ఇంప్లిసిట్. ఎక్స్ప్లిసిట్గా ఎలా అంటే కనుక ఈనం కలర్. సో నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్న వేరియబుల్ ఏంటి అంటే కలర్ అనమాట. సో ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కనుక టోటల్ 4. రెడ్కి 1, బ్లూకి 3. నార్మల్గా అయితే కనుక నేను ఇక్కడ 1ని నేను ఇక్కడ అసైన్ చేయకపోతే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది రెడ్కి 0, బ్లూకి 1, గ్రీన్కి 2, బ్లాక్కి 3. కానీ నేను ఏం చేశానంటే ఎక్స్ప్లిసిట్గా నేను వాల్యూని అసైన్ చేసుకున్నాను. సో రెడ్కి 1, బ్లూకి 3, గ్రీన్కి 5, బ్లాక్కి 8 అనమాట. సో ఈనం కలర్ కార్ కలర్ అనమాట. సో కార్ కలర్ అనే వేరియబుల్ ఆఫ్ టైప్ కలర్ అనమాట. సో నేను ఇక్కడ ఏదో ఒక వాల్యూని ఐదర్ వీటిలో 1, 3, 5, 8లో ఏదో ఒక దాన్ని దీనికి ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఈనం. This is the last topic in Unit 4. I will continue with the next video. I will start the Unit 5. Thank you.